వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు మనం రేషియో ప్రపోర్షన్స్లో ఒక ప్రాబ్లం అయితే చేద్దాం. అండ్ ప్రాబ్లం వచ్చేసి ఒక పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య 425. ప్రత్యేకంగా ఒక రోజున పాఠశాలకు హాజరైన వారు హాజరు కాని వారి నిష్పత్తి 15:2. అయితే ఆ రోజున పాఠశాలకు హాజరైన వారి సంఖ్య ఎంత? అండ్ ఐ రిపీట్ ద క్వశ్చన్. పాఠశాలలో విద్యార్థులు మొత్తం 425 ఉన్నారండి. అయితే ఆ రోజు అటెండ్ అయిన వారు కాని వారి యొక్క నిష్పత్తి ఇచ్చాడు 15:2. అయితే వాడు ఏమడుగుతున్నాడంటే క్వశ్చన్లో మనకి ఆ రోజు అటెండ్ అయిన వారి సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. మన క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోగలిగితే ప్రాబ్లం సగం పైన కంప్లీట్ అయిపోయినట్టే. సో వాడు అడుగుతున్నది ఏంటంటే అటెండ్ అయిన వారు 880 అటెండ్ అయిన వారి సంఖ్య ఎంత అనేసి అడిగాడు. అండ్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫైనల్గా 425 మంది స్టూడెంట్లని క్లియర్గా ఇచ్చేశాడు. అప్పుడు మొత్తం ఈజ్వల్ 425. అయితే వాడు నిష్పత్తి ఎంత ఇచ్చాడండి? 15:2 ఇచ్చాడు. సో 15:2ని మనం మొత్తంగా 17 భాగాలు కనుక్కోవచ్చు. కలిపేసి 17 భాగాలు. అయితే మొత్తం 17 భాగాలు అనేది ఇక్కడ 425 అయినప్పుడు ఒక భాగం ఎంత అయ్యిద్ది అనేది మన క్వశ్చన్. సో ఒక భాగం ఎంత అయ్యిద్ది అంటే సో 25 అయ్యిద్ది. సో ఒక భాగం 25 అయినప్పుడు వాడు మనల్ని ఏం అడిగాడు క్వశ్చన్లో? 15 అటెండ్ అయిన వారు ఈజ్వల్ 15 భాగాలు. సో 15 భాగాలు అంటే 15 × 25 ఈజ్వల్ 375. సో మీకు అర్థమైద్ది అనుకుంటున్నాను. సో మన ఆన్సర్ వచ్చేసేటప్పటికి ఇదేనండి. వాడు అడిగింది ఏంటంటే అటెండ్ అయిన వారిది మాత్రమే అడిగాడు. అది 15 ఉంది కాబట్టి. సో అలా కాకుండా మనం ఇక్కడ ఎవరైతే అటెండ్ కాని వారి సంగతి ఎంత అండి? 2 భాగాలు. సో 2 భాగాలు × 25 ఈజ్వల్ టు 15 2 50 అండి. మొత్తంగా 425. సో వాడు ఇచ్చింది విధంగా మొత్తం విద్యార్థుల సంఖ్య 425. అయితే వాడు మనల్ని అడిగింది రేషియో ఇచ్చాడు, నిష్పత్తి 15:2 అని ఇచ్చాడు. 15:2 అంటే 15 భాగాలేమో వచ్చిన వాళ్ళ కింద వస్తారు, 12 భాగాలేమో రాని వాళ్ళ కింద వస్తారు. అండ్ మొత్తం టోటల్గా తీసుకుంటే 17 భాగాలు 425 అయినప్పుడు అప్పుడు ఒక భాగం ఎంత? ఒక భాగం అనేది 25 అయింది మనకి. ఒక భాగం 25 అయినప్పుడు 15 × 25 375. మనకు వచ్చిన ఆన్సర్ ఇది. ఇన్ కేస్ సెకండ్ కేసులో కూడా వాడు అడిగితే అప్పుడు మనం ఏం గాబరపడకుండా తీసుకోవచ్చు. అట్లా కాకుండా ఇద్దరి మధ్య వ్యత్యాసాన్ని అడిగాడు అనుకోండి, అది ఇంకో క్వశ్చన్ అవుతుంది అనమాట మనకి. సో ఈ విషయాలన్నీ మీరు గమనించుకొని, ఇప్పుడు ఇద్దరి మధ్య వ్యత్యాసం అంటే 15, 12 మధ్య వ్యత్యాసం ఎంత ఉంది, ఆ వ్యత్యాసం ఎంత, వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి మధ్య వ్యత్యాసం ఎంత అని మనల్ని అడిగితే అది ఇంకొక స్టెప్ తీసుకోవాలి, అది ఇంకో స్టెప్ తీసుకొని చేయాలి. సో రేషియో ప్రపోర్షన్స్ నేర్చుకునే కొద్దీ చాలా సింపుల్గా ఉంటాయి. మీరు ఈ విషయాన్ని గమనించి అర్థం చేసుకొని చేయగలిగితే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ప్రాబ్లం